ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్, ఇదే మంచి ఛాన్స్. అరుంధతి ఇక్కడే ఉంది కదా, ఇదంతా వింటుందా? చెల్లెల్ని చంపపోతే నా ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటిదే దాని ప్రాణమైన అంజలిని కిడ్నాప్ చేయబోతున్నామని తెలిస్తే ఈసారి నా ప్రాణాలు తీయకుండా ఆగదు. ఎక్కడా లేదేంటి? ఉన్నా కూడా నాకు వేరే ఆప్షన్ లేదు. ఏదైతే అదైంది. రణ్వీర్ చెప్పినట్టు చేద్దాం. ప్లాన్ ఏంటి మనోహరి? హలో, నువ్వు అమర్ ఇంటి ముందు కార్లో వెయిట్ చేస్తూ ఉండు. గేట్ బయట పడిన బాల్ కోసం అంజలి గేట్ దాటుతుంది. బయటికి రాగానే అంజలిని నువ్వు తీసుకొని వెళ్ళిపో. బాల్ బయటికి రావటం ఏంటి? దాని వెనక అంజలి బయటికి రావటం ఏంటి? నేను మీ ఇంటి ముందు ఉంటే ఇంట్లో ఉన్న అమరేంద్ర చూస్తూ ఊరుకుంటాడా? అమర్ ఇంట్లో లేడు. అంజలిని బయటికి పంపడానికి అంతకంటే వేరే మార్గం లేదు. ఇది రిస్క్ మనోహరి. అంజలికి డౌట్ వచ్చిందంటే తను బయటికి రాదు. అది నీకు అనవసరం, నేను చూసుకుంటాను. బయటికి వచ్చిన అంజలిని కిడ్నాప్ చేసే బాధ్యత నీది, సరేనా? సరే, ఇంకో 20 minutesలో నేను అక్కడ ఉంటా. సరే. నాకు కొత్త కారు కావాలాయరు. వెంటనే దారిలో ఇవ్వమని చెప్పు. సరే రణ్వీర్. గుప్తా గారు, మా వాళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. గుప్తా గారు, నేను కూడా పిల్లలతో వెళ్ళి ఆడుకుంటే ఎంత బాగుంటుంది. నీ వీటిలో నిర్ణయము తీసుకుని మాకు శిరోభారము పెంచకము. నీ పిల్ల పిచ్చుకలు సంతోషముగా ఆటలాడుచున్నారు కదా, అది వీక్షించి ఆనందింపుము. ఆనందంగానే ఉంది గుప్తా గారు, కానీ పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. తమరికి అనిపించకపోతే ఆశ్చర్యము గాని అనిపించినచో ఆశ్చర్యమేమున్నది. కానీ తమరికి వీక్షించు హక్కు మాత్రమే ఉన్నది. వీక్షింపు. గుప్తా గారు, బాగి బాడీలోకి దూరేసి పిల్లలతో ఆడుకోనా? ఇందులకే మేము ఇచ్చట ఉండలేము అని చెప్పినది. మా చిత్రగుప్తుల వారేమో మమ్మల్ని ఇచ్చట ఇరికించి వెళ్ళితిరి. చిత్రగుప్తుల వారు. సరే సరే సరే, కోప్పడకండి. నేనెవరి శరీరంలోకి దూరను, ఏ గొడవ చేయను. ఎవరి దేహమున ప్రవేశించను అనినా నీవే స్వయముగా వెళ్ళేదనని చెప్పుచుంటివా? నేను వెళ్ళాలనుకుంటే మాత్రం నాకున్న శక్తులతో నేను గుప్తా గారు. ఆహా, అయ్యో అయ్యో గుప్తా గారు. బాలిక, మేము చెప్పున్నది వినుము. ఆహా కాదు, మీరే నేను చెప్పింది వినుము. బాలిక, నీ వటులో చేయడం మహాపాపము. శక్తులు ఇచ్చింది ఎందుకు గుప్తా గారు? చప్పట్లు కొడుతూ ఉండడానికా? వాడుకోవడానికే కదా. నీ వీటిలో ఉపయోగించుట తప్పు సుమి. అని ఎవరు చెప్పారు? నాకేం రూల్స్ బుక్ ఇవ్వలేదే. ఇంతకీ నీవు ఏమి చేయదలిచింది బాలిక? సస్పెన్స్. బాలిక, బాలిక!
సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. ఆ? అబ్బా, ఇప్పుడు ఎంచక్క నా పిల్లలతో ఆడుకోవచ్చు. ఓ సోదమ్మా, వచ్చేసాం అమలాపురం నుంచి పిట్టల తోటలు వచ్చేసామండి. హా? గుప్తా గారు, నెత్తి మీద కొప్పెట్టుకుని మొహాన బొట్టెట్టుకుని గడ్డానికి సొక్కెట్టుకుని చేతిలో కర్రట్టుకుని ఎర్రచీర కచ్చా పోసుకుని బుట్ట చేత్తో అట్టుకుని సోది చెప్తావమ్మా సోది అని మీరు వస్తారని మాకు తెలుసా? ఇక్కడి నుంచి గోడ దూకి బయటికెళ్ళి ఆటో ఎక్కి అమెరికా వెళ్ళి అక్కడి డ్రెస్ వేసుకుని అమెరికాలో గుర్రం ఎక్కి ఢిల్లీలో దిగి ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి సందులో దిగి సందు ఇరుగ్గా ఉందని చెప్పి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసామండి. అమలాపురం నుంచి పిట్టల తోటలు వచ్చేసామండి. అమ్మా మీకు పెద్ద దండం గుప్తా గారు, దండం. మీరు నాతో పాటు లోపలికి వస్తారు అంతే కదా? వచ్చేసామండి. అమలాపురం నుంచి పిట్టల తోటలు వచ్చేసామండి. నాకన్నా మీరే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టున్నారు. సోది చెబుతానమ్మ సోది. వచ్చేసామండి. అమలాపురం నుంచి పిట్టల తోటలు వచ్చేసామండి. చెబుతానమ్మ సోది. ఈ టైంలో వీళ్ళు వస్తున్నారేంటి? ఛ, ముందు వీళ్ళని బయటకు పంపించాలి. హే, సోది వచ్చేసామండి. అమలాపురం నుంచి ఆగండి. ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారు? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. హై పెట్టెళ్తారా? అవసరం లేదు. అంకుల్ మీ క్యాప్ భలే ఉంది అంకుల్. థాయిలాండ్ నుంచి తాన్ తెప్పించి, రష్యా నుంచి మిషన్ తెప్పించి, దుబాయ్ నుంచి దారాలు తెప్పించి, ఇంగ్లాండ్ పంపించి ఎలిజబెత్ టైలర్ తో కుట్టించిన టోపీ అండి. నా సోకు నా క్యాప్ బాగుందని చెప్పి 5 దేశాల ప్రధానులు, 10 దేశాల అధ్యక్షులు, 15 రాష్ట్రాల సీఎంలు కలిసి మీటింగ్ పెట్టి నెహ్రూ గారికి కోటుకుండే పువ్వుని దాచిపెడితే దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద ఎట్టి నన్ను ఆశీర్వదించారు. భలే చెప్పారు అంకుల్, భలే చెప్పారు అంకుల్. ఆంటీ వీళ్ళని లోపలికి తీసుకెళ్దామా? అంజు, సైలెంట్ గా ఉండు. మీరు బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళండి. మీదకి రాకండి. అసలే నా తుపాకు ముందుకు 3 మీటర్లు, ఎడకి 7 మీటర్లు దూసుకుపోతాయి. పర్లేదు. మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. పిట్టల దొరలను అవమానిస్తున్నారు మీరు. ఒక్క నిమిషం. మీరు లోపలికి రండి. ఏ, ఏంటొచ్చేది? చెప్తే వినిపించడం లేదా? బయటికి వెళ్ళండి. నేను చెప్తే నీకు వినిపించట్లేదా? నేను రమ్మని చెప్తున్నాను కదా. బాగి, మనోహరి, ఈ ఇంటి కోడల్ని నేను. ఈ ఇంట్లో ఎవరుండాలి, ఎవరు వెళ్ళాలని చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. హ్మ్.